అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. భారతదేశాన్ని అప్పుల కుప్ప చేసిండట మోడీ గారు. కోటారు కోట్ల బాకీల ముచ్చట చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. బడేబాయి చెప్పినట్టు చోటాబాయి ఇంటుండట ఎప్పుడు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ సార్ అంటుండు ఇప్పుడు. మాట తప్పితే తల నరుక్కుంటా అని కేసీఆర్ అన్నాడు కదా, మామూలు తీసేయమంటవా అంటుండు కోమటిరెడ్డి సీదా. సీతక్కను నిలబడ్డ తావుల నిలదీస్తుండ్రు అన్నదాతలు. రైతు బంధు పడలేదని మంత్రికి చెప్పుకుంటుర్రు యతలు. ఇద్దరు అలుముకున్న వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాల. మల్లన్న కారుకు కాలిస్తాడా అని న్యూసులు మీడియాల. దేశాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిండట నరేంద్ర మోడీ సారు. భారతదేశాన్ని మొత్తం బాకీల దేశంగా చేసేసిండట. ఒకటి కాదు రెండు కాదు, కోటాను కోట్ల అప్పులు చేసిండట. ఈ మాట అన్నది ఎవరో కాదు, నరేంద్ర మోడీ మా బడే బాయ్ అని చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మోడీ మోతేవారి మా పెద్దన్న అని చెప్పుకునే సీఎం సారు అట్లా అన్నడా అంటే అన్నాడు ఇనుండ్రి. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊబిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అన్ని కోట్ల పైకమంతా కూడా ఏం చేసిండంటే ప్రైవేట్ కంపెనీలకు ముట్ట చెప్పిండట. దేశాన్ని ఎక్కదీపమోలే ఎలిగిస్తా అని మట్టగా చేసిండట. 60 ఏళ్లల్లా 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పులు 55 లక్షల కోట్లు అయితే దేశంలో దరిద్రమే లేకుండా చేస్తా అని ధనికులకే కోట్లు కూడా పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ సారు ఒక్కడే రెండింతలు చేసి కూసున్నాడట. ఇంత మంచి సీక్రెట్ మంచిగానే బయట పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి తమరు మొన్న తెలంగాణకు వచ్చిన మోడీ సార్ను బడే బాయి పెద్దన్న అని మొగులు మీదికి ఎత్తుకుండ్రు. అప్పుడు కూడా అప్పుల ముచ్చట ఎందుకు ముంగటేయలేదు? అదంతా మీది మాటలకేనా? కమలయ్యలేమో మోడీ సారు కడుపేదల కోసం కష్టపడుతుండు అని కథలు చెప్తుంటారు. నరేంద్రుల వారేమో ధనికులను ఇంకా ధనికులను చేసుకుంటా పోతున్నాడా ఎట్లా అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి సంచలన మాటలు ఇన్నోళ్ళు. చోటాబాయికి ఓటేసినా బడే బాయికి ఓటేసినా మళ్ళా మునుపటి రోజులే ముంగడికొస్తాయి అంటున్నాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. చోటేబాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, బడేబాయి అంటే ప్రధాని నరేంద్ర మోడీ సారట. మరి ఇద్దరికి కాకుండా ఎవరికి ఓట్లేయన్నో ఇప్పుడు కేసీఆర్ సారు ఎందుకు అన్నాడో ఇనుండ్రి వేరే. చోటేబాయి కోటేసినా పెద్దన్న పెట్టమంటాడు, పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా బయలకాడ మోటార్లకు మళ్ళా మీటర్లు పెట్టే రోజులు రాబోతున్నాయట. ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా అన్నదాతల కరెంటు బిల్లుడు గట్టుడు ఖాయమట. ఇంటింటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నామని కాంగ్రెస్ సర్కారు చెప్తుంటే కేసీఆర్ సారు ఇట్లనుడేంది అంటే కారుకు ఓటేస్తే కరెంటు బిల్లు ఉండదని చెప్తున్నాడు అన్నట్టు. అంతే కదా అయ్యా కేసీఆర్ సారు, రైతుల మీద మీకున్న ప్రేమ చిన్నదా? 1000 ఎకరాలున్నోళ్లకు కూడా రైతు బంధు ఇచ్చిన ఘనత మీది. కొన్ని దగ్గరల కొనుగోలు కేంద్రాల కాడ ఒడ్లు కొనక అన్నదాతలను అరిగోసలు పెట్టిన చెరిగిపోని చరిత్ర మీది. వానలు పడి వరదల్ల ధాన్యం కొట్టుకపోయి పట్టించుకోకుండా ప్రగతి భవన్ నుంచి ప్రజాపాలన అందించిన మీరేనా సారు ఇప్పుడు ఈ ముచ్చట చెప్తున్నది? మీ ఏలుబడిలో ఏం చక్కదనం లేదు, ఈ కాంగ్రెస్ ఏలుబడిలో ఏం ఫాయిదా లేదు. ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటున్నారు. రైతుల గురించి మీ రాజకీయం లీడర్లు రామసక్కదనంగా మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. కేసీఆర్ మాట అంటే తప్పడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నా అంటే నేను చేస్తా తప్పితే మాట తప్ప తల నరుక్కుంటా అవసరమైతే అని అప్పట్లో ఉద్యమం టైంలో అన్నాడు కదా. అన్నాడు కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుండా సీఎం కుర్చీలా కాళ్ళు వారదాపుకొని గులాబీ పెబ్బరే కూర్చున్నాడు కదా. అదంతా అందరికి ఎరుకున్నదే. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగడికి వచ్చింది అంటారా? ఈనుండ్రి. దళితుని ముఖ్యమంత్రి అప్పుడు చేస్తాను చేయలే, తల తీసేసుకుంటున్నావు. నువ్వు తీసే కానీ మమ్మల్ని తీయమంటావు తలకే.
ఇన్నరా సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడో తల నరుక్కుంటా అని అప్పట్లో కేసీఆర్ సారు అన్న మాటకు కౌంటర్ గా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇట్లా అంటున్నాడు. అయితే తల తీసేస్తా అన్నాడు కాబట్టి కేసీఆర్ సార్ కూడా పలాని రోజు ముహూర్తం బాగున్నది రావయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చిన మాట తప్పినందుకు ఇందిరామ రాజ్యంలో నా తల తీసేయానికి ఇట్లా ఈ ముచ్చట ఇన్నాక బంగుళాల మంత్రికి మతలబు పంపిస్తాడో ఏమో కేసీఆర్ సారు. అయినా మాటిచ్చేటప్పుడు ఉద్దెర ముచ్చట్లు ఎప్పుడు రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనే. అయ్యా కోమటిరెడ్డి గారు మీరు కూడా మస్తుగా హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారంటీలతో సహా అన్ని హామీలు కూడా అమలు చేయలేదనుకో ప్రజలు మీకు కూడా గట్టిగానే బుద్ధి చెప్పేటట్టుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి సీతక్కను సొంత నియోజకవర్గం ప్రజలే ఎటాన ఎండాకాలంలో నిలబెట్టి మరీ నిలదీస్తున్నారట. సమ్మక్క సారలమ్మ జాతర నుంచి సర్కారు పథకాలు ప్రజలకు అందేదాకా అన్ని సవలతులు మంచిగానే చేస్తున్నామని చెప్పి అడవి బిడ్డ సీతక్కను సొంత నియోజకవర్గం ప్రజలే అడ్డుకునుడు ఏంది అంటారా చూడుర్రి మీరే. ఎంపీ ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సీతక్కను రైతులందరూ చుట్టుముట్టి ఏమా అక్క ఎమ్మెల్యే అయినరు మంత్రి కూడా అయినరు మీరు చెప్పినట్టే 6 గ్యారంటీలను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇప్పటికి కూడా తెలంగాణలో మీ ఇందిరామ రాజ్యము ఏలుబడిలకు వచ్చి ఇన్ని నెలలు గడుస్తుంది. రైతు బంధు వేయకపోవడు ఏంది అంటే పడతాయి పడకుండా ఎందుకుంటాయి పోయి బ్యాంకుల్లో చూసుకోపోన్రి అంటుంది. ములుగు నియోజకవర్గంలోనే కాదు చాలా దగ్గరలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే కథ ఉన్నది. ఎంపీ ఎన్నికల ప్రచారం చేయాలంటే కాంగ్రెస్ పార్టీలకు సీతక్క లెక్కనే చాలా పరిశాన్ ఉన్నది. అయినా అలవిగాని హామీలు ప్రజలేమన్నా అడిగిర్రా ఉచితాలు ఇయ్యమని బాగా కోరినరా అధికారం కోసం నోటికి ఎంతొస్తే అంతా అనిరి హామీలు ఇచ్చిరి. ఇచ్చిన హామీలను నెరవేర్చుమని ఇట్లా ప్రజలు అంటుర్రు. ఇంకా ముంగడ షేపాటి ఎమ్మెల్యేలను మంత్రులను మంచిగానే అరుచుకునేటట్టు ఉన్నారు కదా ప్రజలు అంటున్నారు సీతక్కను చుట్టుముట్టిన అన్నదాతల చూసినోళ్ళు. పాలమ్మి పూలమ్మి మంత్రి అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కోడిగుడ్లు కోళ్ళు అమ్ముతున్న ఈటెల రాజేందర్ సారు ఇద్దరు కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకురు. అగో ఈటెల సారు బీజేపీలు ఉన్నాడు, మాజీ మంత్రి మల్లన్ననేమో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏడ కలిసిర్రు ఏడ ఆలిమించుకున్రు అంటారా ఇగో చూడుర్రి. చూసినవా చిరునవ్వులు చిందించుకుంటా బిగ్గరగా అలుముకొని ఫోటో కూడా తీయమన్నాడు తీయించుకుండు. ఫోటోలు దిగుడు అయిపోగానే ఇట్లా అనుకొచ్చిండు. ఈటల సారి ఇంకా కార్లనే ఉన్నాడు అనుకుంటున్నాడా ఎట్లా లేకుంటే కావాలని అన్నాడో గాని నువ్వే గెలుస్తావా అన్నాడు. బీఆర్ఎస్ మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గురించి ప్రచారం చేయవలసిన మల్లన్న ఇట్లా ఈటలనే గెలుస్తాడు అనే వరకల్లా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓదిక్కు బీఆర్ఎస్ లకెంచి లీడర్లు వెళ్లిపోతున్న బాధ పార్టీకి ఉంటే ఇట్లా పార్టీలు ఉన్నోళ్ళు కూడా ఇంకో తీరుగా బాధ పెడితే కేసీఆర్ సార్ కు ఎట్లుంటది చెప్పుండ్రి. ఏమో మల్లన్న ఎప్పుడు ఎట్లుంటాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవ్వలకు అర్థం కాదు. రేపకల్లా మల్లన్న కూడా కారుకు కాలెచ్చి కమల పువ్వు వాసన ముక్కు నిండా వీలుసుకుంటాడా ఎట్లా ఏమో ముంగడ ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి బొడ్డు కోసి పానం పోసి బారసాల చేసిన మనిషి ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎవరో మీకు ఎవరికన్నా ఎరికేనా అంటుండు బండి సంజయ్ సారు. ఎవరు స్థాపించి ఉంటారు అసలు కాంగ్రెస్ సిద్ధాంతం కూడా ఏందో బండి నాకు బాగా ఎరకనట. ఏమేమి ఎరకనో సంజయ్ అని అడిగి తెలుసుకుందాం. పారి ఉన్నవాయా సంజయ్ అన్న? కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థాపకు తెలుసా మీకు? ఎవరు చెప్పు తెలుసా ఎవరికైనా? ఏఏ హ్యూమ్. ఏం పేరు? ఏఏ హ్యూమ్. ఆయన ఆ పేరు అనొస్తుందా? నాకు మీకు అనొస్తుందా? ఆ పేరే అనరాలే. ఏఏ హ్యూమ్ అంటారు. ఏఏ హ్యూమ్. ఇన్నరా నోరు తిరగని పేరు పెట్టుకున్న మనిషి కాంగ్రెస్ పార్టీకి పేరు పెట్టి బారసాల చేసిండట. నోరు తిరగని పేరు పెట్టుకున్న ఆయన పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసుడు ఎందుకు? భారతీయ జనతా పార్టీ దేశం కోసము ధర్మం కోసం పనిచేస్తుంది. అందుకే మా బీజేపీకి ఓటేయిండ్రి, నన్ను కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా గెలిపించుండ్రి అంటుండు. ఏమో పోన్రి ఎన్నికల ముంగట లీడర్లు ఎవ్వేవో పాత ముచ్చట్లు ముంగడ పడేస్తారు. కమల పువ్వు వస్తే ఏంది, కారు వస్తే ఏంది, షెయి గెలిస్తే ఏంది. ఈ నేళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా ప్రజల బతుకులు మారింది అయితే లేదు. ప్రజలకు చెప్తారంతే తప్పితే వాళ్ళతో జనంకు పావులంతు కూడా పాయిదా ఉండేటట్టు లేదు అంటుర్రు. బండి గారు ఎవ్వేవో ముచ్చట్లు చెప్తుంటే ఇన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన హామీలను ఇందిరామ రాజ్యంలో అస్సలకే అమలు చేయలేదట. అగో 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, మేము పాలకులం కాదు సేవకులం అని మైకు దొరికితే కాంగ్రెస్ బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరూ అంటారు. నువ్వేందే బాలన్న ఇట్లా అంటున్నావు అంటారా? ఏమో మరి మందకృష్ణ సార్ అయితే ఇట్లా అంటున్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. 5 నెలలు అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప
అమలు చేసే చిత్తు లేదు. గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ప్రజలకు అన్ని తీరులా ఆసరైతాము అని గెలవక ముందు ప్రచారంలో చెప్పిర్రు. ఇంకా అమలు కావు అని మందకృష్ణ సార్ అయితే అంటుండు. ఇంకేమన్నా చెప్తారా సారు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అని. రాష్ట్రంలో సాగు నీళ్లకు తండ్లాట ఉన్న పథకాల కోసం ఖర్చు పెట్టే పైకాన్ని ప్రజలకు ఇయ్యకుండా సీదా తీసుకుపోయి పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే ఖర్చు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సారు పెద్ద స్కెచ్ చేసిండట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మందకృష్ణ సారు చెప్పింది నిజమేనా? కొందరు లీడర్లు కూడా ఏమంటారంటే ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటుంటారు. అది నిజమేనా ఎట్లా అనుకోబట్టిండ్రు మందకృష్ణ గారి మాటలు ఇన్నోళ్ళు. దేవుడు కూడా క్షమించాడని మీడియా కుటుంబాలకు శాపనార్థాలు పెడుతుండు ప్రజాశాంతి దూతగా చెప్పుకునే కేఏ పాల్. విలేకరుల మీదికి షాటెడు నిప్పులు జరుగుతున్నాడు. ఆ నిప్పుల మీద ఎవరన్నా నీళ్లు తల్లిరా? ఏది మనమన్నా ఇన్ని ఫిల్టర్ నీళ్లు తల్లి ఆర్పేసే ప్రయత్నం చేద్దాం. పరి మిమ్మల్ని శపించడా? సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకెలాగుంటది కోపం? ఎవల పార్టీలకు వాళ్ళు ఛానళ్లు పెట్టుకున్నట్లు అట్లా నడుస్తున్నది. విలువలు కలిగిన విలేకరులము ఇప్పటికీ కూడా ఉన్నాం కాబట్టి ఇగో ఇట్లా నీ ముచ్చట్లు కూడా చేస్తున్నాము. ఇంకేమన్నా చెప్తావా? దేవుడే అన్నాడు ఉందా క్రెడిట్ ఈస్ డ్యూ, ద క్రెడిట్ ఈస్ డ్యూ అని. ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరు కేఏ పాల్ కాదు. వద్దొద్దు పాల్ గారు, మీరు పేరు మార్చుకునేంత పెద్ద నిర్ణయం తీసుకోకుండ్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పోరాటం చేస్తుంటే ఈయనను మీడియా గుర్తిస్తలేదట. అందుకే ఇట్లా కుత్కెల తడారిపోయేటట్టు ఇరుసుక పడుతుండు. అయినా ఉన్నదున్నట్టు చూపెట్టుడే మీడియా పని. ఏవో కొన్ని ఛానళ్లు మీ గురించి వార్తలు రాయలేదని, న్యూస్లు ఎయ్యలేదని మీడియా మొత్తానికి శాపనార్థాలు పెట్టుడు కూడా కరెక్ట్ కాదేమో. దేవుడు మిమ్ముల కూడా క్షమించడేమో. ఆత్మ పరిశీలన చేసుకోర్రి పాల్ గారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీజేపీ తెలుగుదేశము 2 పొత్తుల సంసారం చేస్తే మేమెందుకు సైకిల్ పార్టీకి ఓట్లేయాలని కొందరు ముస్లింలు అంటున్నారు. మీరు లోపల మాట్లాడుకోగానే అయిపోతుందా? మా గురించి ఆలోచించని మోడీకి మద్దతు ఇచ్చేందుకు మేమెందుకు ఓట్లేయాలని ప్రచారానికి పోయిన వాళ్ళతో ఇట్లా అంటారు తెలుగుదేశం వాళ్ళతో. ఇద్దరు కలిస్తే బాగా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. అలా ఓకే అయింది. మళ్ళీ బీజేపీ వచ్చి కరపత్రం పట్టుకున్న ముస్లిం అక్క మోడీ ముందు చూపును, చంద్రబాబు నాయుడు శత్రుతను లాజికల్ గా ఆలోచించి మంచిగానే పసిగట్టినట్టున్నది కదా. ఆమె అట్లా అనగానే కేశినేని సారుల చెల్లె ఇట్లా అనుకొచ్చింది. నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదాం. నీ బాధ నేను ఇండైరెక్ట్ గా ఓటేసినట్టు అవుతాం కదా అని మేము చెప్తున్నాం. అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో? అడుగు పెట్టనిచ్చామా? శ్రీదేవి మేడం ఏమో ఇట్లా మన రాష్ట్రం గురించే నేను అడుగుతా అంటుంది. రాష్ట్రాలన్నీ కలిసి తీర్మానం చేస్తేనే కదా మేడం దేశంలో ఏదైనా చట్టం అమలు కావాలన్నా ఇంకేం కావాలన్నా సాధ్యమయ్యేది. అడిగిన ముచ్చటాడు పక్కకు పెట్టి రాష్ట్ర చరిత్రలో నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చిన మానవడితిరి. మళ్ళా అదే పార్టీతోని పొత్తుల పోతామని కమలం పువ్వు వాసన వీల్చుకుంటా బీజేపీ అడుగుల్లో అడుగులు చేసుకుంటా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో సైకిల్ మీద సవారీ చేస్తామని అవటిరి. మళ్ళా చిరంజీవి చిన్న తమ్ముని జన సైన్యాన్ని ఎంటేసుకుని కాసుకిలాసతోని అట్లా కలిసి నడుస్తున్నామని అవటిరి. ఎట్లా మేడం అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం చేస్తారు? అసలు తెలుగుదేశం వాళ్ళ కన్నా క్లారిటీ ఉందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ నగరాన్ని కట్టింది నారా చంద్రబాబు నాయుడు సారట. అగో భాగ్యనగరాన్ని నిర్మించింది ఎవరు అంటే కులీ కుతుబ్ షా అని అంటారు. చంద్రబాబు నాయుడు కట్టుడేంది? ఈ మాట ఎవరన్నారు అంటారా? నందమూరి ఎన్టీ రామారావు మనమరాలు నారా బ్రాహ్మణి మేడం అంటుంది. లొకేషన్ సార్ లెక్కనే మేడంకు కూడా లోక జ్ఞానం బాగానే ఉన్నట్టున్నది కదా. ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే. పచ్చని చెట్టు కాడ నిలబడి ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్తున్నట్టు లేదు. అందుకే ఎవలకు అర్థం కాని జీవి ఆర్జీవి ఎక్స్లో ఈ వీడియో ఎక్కించి ఇగో ఇట్లా గుడ్లప్పగించి చూసి ఎమోజీలు పెట్టిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాకే చక్కర్లు వచ్చేటట్టు చక్కర్లు కొడుతుంది. అమ్మా నారా బ్రాహ్మణి మేడము, మీ మామ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎవలకు ఏం కట్టిండ్రో ఎవలకు ఏం పెట్టిరో అందరికీ ఎరికే. మాట్లాడేటప్పుడు సబ్జెక్టు చదువుకొని మాట్లాడితే బాగుంటది. లేకుంటే ప్రజల్లో ఇట్లా పలసన అవుతావు. మీ బాపు బాలకృష్ణ వీడియోల లెక్క, మీ శ్రీవారు లోకేశం సార్ వీడియోల లెక్క ఇప్పుడు మీ వీడియోలు కూడా ఇంటర్నెట్లకు ఎక్కి చూసిన వ్యూవర్స్ ఇంటిల్లాదులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. మీ తాత పెద్దంటి రామారావు గారి లలిత కళలన్నీ మీ ఇంటి నుంచి ఇంటర్నెట్లకు ఎక్కి మా కంటికి వినోదాన్ని వంచుతున్నాయి అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు.
అమ్మాయిలను తీసుకొచ్చి గలీజ్ డ్యాన్సులు చేయిస్తున్నారట హైదరాబాద్లో ఉన్న ఊర్వశి బారోళ్ళు. కస్టమర్లను ఆకర్షించేందుకు కథలు పెద్దగానే పడుతున్నారట. ఆ ముచ్చటేరికైన తెలంగాణ రక్షక భటులు రంగంలోకి దిగిర్రట. రాత్రికి రాత్రే బార్కు చేరుకొని వాళ్ళ భాగవతం మొత్తం బట్టబయలు చేసిరట. వీడియోలు కొన్ని వచ్చినాయి, చూపెట్టుకుంటా ముచ్చట మొత్తం వివరిస్తా పాండి. పెయ్యి మీద బట్టలున్నాయో లేవో అన్న సోయి కూడా లేకుండా డ్యాన్సులు చేస్తున్నారట కొందరు కాసులే తాగుబోతులు. వాళ్ళ ఇంకా ఎక్కువ కైపు తీసుకొచ్చేందుకు 30 మంది దాకా ఆడోళ్లను తీసుకొచ్చి వాళ్ళ నడమ అడ్డమైన డ్యాన్సులు చేసేవారికల్లా తాగిన నోరు ఆందాలు బుక్కింది అన్నట్టు అమ్మాయిల అందాలకు ఫిదా అయిపోయి రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలను ఊహించుకొని ఊహల్లా తేలిపోతుంటే రక్షక భటులు రంగప్రవేశం చేసిరట. మునుల తపస్సుకు భంగం కలిగించిన దేవకన్యల లెక్క వాళ్ళ మద్యపాన మహదానందానికి మధ్యలోనే భంగం కలిగించిరట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏం తక్కువ 70 మంది దాకా కస్టమర్లను కటిక చీకట్ల కాకీలు పట్టుకపోయిరట. మద్యం అమ్ముకొని నిత్యం మగతాగుబోతూ పురుషులతోని నీ బారు నడుపుకోమని పర్మిషన్ ఇస్తే బామలతోని ఈ భాగవతం నడిపిస్తావా అని ఆయనతో లైసెన్స్ రద్దు చేసిరట. మరి ఊర్వశి బారుకు పోయినోళ్లకు భార్యలు లేరా? ఉంటే మట్టుకు ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ వచ్చినాక ఇంటికి పోతే మట్టుకు పోయినాక వాళ్లకు ఎట్లుంటుందో ఊహించుకోరి. తెలంగాణ మొత్తం సుడి పెడతా అని సురువు చేసిన కేసీఆర్ సార్ బస్సు యాత్రను చూస్తేందుకు జనం బాగానే వస్తున్నట్టున్నారట. ఎటు చూసినా కిలోమీటర్ల పొడుగుతో వెళ్తున్నారట. ఇక అమ్మలక్కలైతే ఏకంగా ఆరతులు పట్టుకొని వస్తున్నారట. అయ్యలైతే బస్సు ముంగట గుమ్మడికాయను దింపుతున్నారు. కార్యకర్తలు సారు ముంగట చిత్ర విచిత్రమైన లలిత కళలన్నీ ప్రదర్శిస్తున్నారు అనుకోరాదుండ్రి. బస్సు తరలి రాగానే మహిళలు మంచిగా వాహనం ముంగటికి వచ్చి తప్పుకుమారిక్యాలు పట్టుకొని అలా పత్తితోని చేసిన ఒత్తులను నూనెల నాలిపి ఎలిగిచ్చిర్రు. బస్సు ముంగట బొట్లు పెట్టిర్రు. అటెరక చిక్కి మంగళారతి పట్టిర్రు. మహిళా మనలు మంగళారతులు పడితే మనమేమన్నా తక్కువనా అనుకున్రో ఏమో గాని మొగోళ్ళు కూడా వాళ్ళ అభిమానం ఎట్లా చూపెడుతుండ్రో చూడుండ్రి. చూసిండ్రా, పెద్ద గుమ్మడికాయ తెచ్చిండ్రు. గుమ్మ ముంగట కడపకాడ కదా పలగొట్టినట్టే ముంగట దిష్టి తీస్తున్నట్టు తీసి ఆరతి కర్పూరం వేసి అగ్గిపుల్లతోని అంటుపెట్టినాక దీపం లెక్క ఎలుగుతుంటే తీసుకుపోయి అవతలవా అరేసిరట. అంతేకాదు బస్సు వస్తుంటే గులాబీ కాగితాలు చూడుండ్రి ఎట్లే గుర్తున్నాయో. ఇగో ఇట్లా సంబురంగా కొత్త పెళ్లి పిల్లగాని కదా ఎదురుకపోయినట్టు ఎదురుకపోయినరు. మరి ఇంత అభిమానం చూపెట్టి ఈ కార్యకర్తలు కూడా ఉండగా కారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు బోర్లా పడవచ్చు? అదేళ్ల ప్రభుత్వ పాలన నచ్చకనేనా అంటే అంతే కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఇవ్వాలని తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి? అసలు నెలే బాలన ముచ్చట్లు మస్తుంటాయి. మరి రోజు రోజుకింత గరం అవుతున్నాయి కదా, ఇట్లనే ఉంటాయి, ఇట్లనే చూస్తూనే ఉండాలి. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.